హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళైతే నేను దివాళీ షాపింగ్కి మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో వెళ్తున్నాను అనమాట. అండ్ వెనకాల మా అక్క బండ్లో వస్తుంటే మేము మాత్రం మా హోటల్లో వచ్చాము. అండ్ మేమైతే స్టైల్ యూనియన్కి వెళ్ళిపోయాము. యాజ్ యూజువల్ నా షాపింగ్ చాలా ఫాస్ట్గా అయితే మా అక్క మాత్రం చాలా లేట్ చేసింది. దగ్గర అరగంట సేపు మా అక్క కోసం మేము అక్కడే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా నేను డ్రెస్ తీసుకున్న తర్వాత మిగిలిన మనీతో నేను ఒక బాడీ వాష్ అండ్ ఒక ఫేస్ వాష్ అయితే తీసుకున్నాను అనమాట. మీరు ఫేస్ వాష్ తీసుకునేటప్పుడు చాలా చూసి తీసుకోండి. ఎందుకంటే నేను ఒకసారి ఏదో తెలియని ఫేస్ వాష్ తీసుకున్న, పింపుల్స్ అంతా వచ్చేసాయి అనమాట. సో అందుకే ఇంకా నేనైతే మంచిగా ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాను, ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా అని. ఎందుకంటే క్రాకర్స్ కాల్చుకోవాలి కదా. సో అందుకే కింది దిగాను. ఎక్కడో మూలుండే పప్పీస్ ఫస్ట్ టైం మా ఇంటి దగ్గరకు వచ్చే క్రాకర్స్ కాల్చుకుందాం అనుకున్నప్పుడే ఇంకా వాటిని ఎలాగో అలా పంపించేసి మేమైతే క్రాకర్స్ కాల్చుకుందాం అనేసి బాక్స్ ఓపెన్ చేసామన్నమాట. మేమైతే ఏం సౌండ్ క్రాకర్స్ ఏం కాల్చట్లేదు, మా ఇంటి దగ్గర ఉండే పప్పీస్ కోసమే. ఇంకా మేము అన్నీ సైలెంట్ క్రాకర్సే తీసుకున్నాము. ఇప్పుడైతే మేము ఈ దీపం వెలిగించడానికి పడిన కష్టాలు అన్నీ కాదు గైస్. ఫస్ట్ నేను ఏం చేసా, దీపం తీసుకొచ్చా, ఆయిల్ తీసుకురాలా, మళ్ళీ ఆయిల్ తీసుకొచ్చా, మళ్ళీ అగ్గిపెట్ట తీసుకొచ్చా. అట్లా ఒకటి తర్వాత ఒకటి 10 సార్లు తిరిగా. సక్సెస్ఫుల్గా దీపం వెలిగించుకొని మా దివాళీని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ మీరు వీలైనంత ఇదిగా సౌండ్ క్రాకర్స్ కాల్చకుండా ఉండడానికి ట్రై చేయండి. మీ దగ్గర కూడా డాగ్స్, పప్పీస్ ఉంటాయి కదా. సో అందుకే. అండ్ మీరు సేఫ్ దివాళీ సెలబ్రేట్ చేశారని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం.